ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాజీపేట రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. క్వారీ యాజమాని మనోజ్ రెడ్డిని బెదిరించి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశానని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. 2 గంటల పాటు వాదోపవాదనలు విన్న అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సొంత పూచికత్తుతో బెయిల్ మంజూరైంది. బెయిల్ అనంతరం బయటికి వచ్చిన కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వరంగల్ జిల్లాలో జరుగుతున్న స్కామ్లన్నీ ప్రెస్ మీట్ పెట్టి బయట పెడతానని అన్నారు పాడి కౌశిక్ రెడ్డి. అక్రమ కేసులకు భయపడినని తెలిపారు. మంత్రులు ఎమ్మెల్యేలు దందాలు చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం పెట్టి ఆధారాలతో సహా మొత్తం బయట పెడతానని చెప్పారు. ఎవరు ఊహించని విధంగా ప్రెస్ మీట్ ఉంటుందన్నారు. ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు. ఇంకా రెట్టింపు, ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత AK-47 అయితే గుర్తు పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. నీ కేసులకి భయపడేటువంటి తెలియజేస్తాను. ఎక్స్టార్షన్ అని పెట్టిండు. ఎక్స్టార్షన్ అంటే ఏంటిది? ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్ తీసుకుంటుంది. ఎక్స్టార్షన్. ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో ఉష్క దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది. ఎక్స్టార్షన్. ఇవాళ కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు. అదే విధంగా ఇల్లీగల్ గా కారు నడుపుతుంది. ఎక్స్టార్షన్. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు, వర్ధనపేట శాసనసభ్యుడు ఇవాళ పోలీసు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది. ఎక్స్టార్షన్. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బులు ఇవ్వాలని తన భర్త మనోజ్ ను బెదిరించారని సుబేదారి PS లో మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై సెక్షన్ 308 క్లాస్ 2, 308 క్లాస్ 4, 352 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.